హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సాటర్డే నైట్ వీడియో అనమాట. నేను చిన్న ఫంక్షన్ ఉంటే వెంకటగిరికి వెళ్ళాను అనమాట. ఇంటికి వెళ్ళడమే 5 మినిట్స్లో ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చేసాను. స్కూటీలో రైడ్ వెళ్దాం నైట్ అట్లా అని మా అక్క పిల్లలతో. మా అక్క వాళ్ళ పాప అండి మస్తు డ్రైవ్ చేసింది, నాకు ఇవ్వదు అసలు, నేనే డ్రైవ్ చేస్తా అంటది. మస్తు ఎంజాయ్ చేసాం. అట్లా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళగానే చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాం అన్నాను కదా, వీడు హెయిర్ రిమూవ్ చేస్తారండి. ఎంత క్యూట్ ఉంటాడు తెలుసా అండి. వీడు మా అక్క వాళ్ళ నైబర్, కింద ఉంటారు రెంట్కి. మా అక్కని 24/7 మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. అస్సలు వీడికి మమ్మీ అని డాడీ అని ఎవరు గుర్తురారండి. ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు, అస్సలు క్రాంకీ చేయడు, చాలా గుడ్ బాయ్. అండ్ మార్నింగ్ లేగానే ఫ్రెష్ అప్ అయి టీ తాగి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ వెంకటగిరి నుంచి 10 కిలోమీటర్స్ అనమాట వెళ్ళాలి. నేను మా మమ్మీ దగ్గర కూడా ఉంటాడండి క్యూట్గా, కానీ నా దగ్గరికి రావడం లేదు, ఇట్లనే చూస్తున్నాడు. అంటే కొత్త కదా, అలవాటు కాలేదు ఇంకా. బట్ ఎత్తుకొని మీకు వీడియో పెడతాను. అండ్ స్టార్ట్ అయిపోయాం, నేను మమ్మీ స్కూటీలో వెళ్తున్నాం, మిగతా వాళ్ళు ఆటో ట్రాక్టర్లో వస్తున్నారు. స్కూటీలో విలేజ్ సైడ్ వెళ్తుంటే అండి ఎంత మంచిగా అనిపించిందో ఆ వెదర్కి, ఆ అట్మాస్ఫియర్కి, గ్రీనరీ. నేను స్కూటీ డ్రైవ్ చేస్తూ వెనక మమ్మీని పెట్టుకొని మంచిగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేశానండి నేను ఆ వైబ్స్ని. నెక్స్ట్ పార్ట్ 2లో చూపిస్తాను నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏమేమి చేశాను ఇన్ డీటెయిల్గా. ఎంజాయ్ అయితే చాలా బాగా చేశాను. విలేజ్లో ఇంత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనేది నాకు ఆ రోజే తెలుసుకున్నానండి. అండ్ ఫంక్షన్లో నేను అంతసేపు లేను కానీ విలేజ్ మొత్తం తిరిగానండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏమేమి తిరిగాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ పార్ట్ 2. మర్చిపోకండి పార్ట్